శామ్, డూ యూ నో దట్ ఒక్క ప్రోడక్ట్ 5 కోట్ల మంది యూజర్స్ రీచ్ అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనేది నేను ఒక చిన్న స్టాట్స్ చెప్తాను. ఓకే, స్టార్ట్స్ విత్ ఎయిర్ప్లేన్స్ కి 68 సంవత్సరాలు పట్టింది, కార్స్ 62 years, టెలిఫోన్స్ 50 years, టీవీ 22 years, ఓకే, కంప్యూటర్స్ 14 years, ఇంటర్నెట్ అయితే 7 years, ఫేస్బుక్ ఓన్లీ 3 years. అన్నిటికన్నా అతి వేగంగా చేరుకున్నది ఏంటో తెలుసా? పోర్న్ హబ్ కేవలం 19 రోజులు మాత్రమే. ఇన్ డేస్, ఓన్లీ డేస్ it took for Pornhub to reach 5 crore people. So like, who's watching? Who do you think is watching all of this content? Because the internet lo chusnatlaithe most of the 70% of search is all about pornography ani manak statistics cheptunte, who is watching? Hello everybody, greetings to you in Jesus' name. Welcome to another episode of Bible Eyes, seeing life through scripture. జీవితం వాక్యం వెలుగులో. మరి I have some statistics to present, Sam. So I'll just read them out and then we'll dig into our topic. Sure. ఎందుకు ఈ టాపిక్ మనకు అవసరం, ఎందుకు ఈ రోజు మాట్లాడేది మనం మాట్లాడాలి అనే దానికి కారణం నేను చదువుతాను విను. More than 33% of all traffic online is porn related. 25% of all search requests are porn related. 70% of all paid content online is porn. And there are 68 million daily pornographic search requests. So చాలా బీభత్సంగా ఇంటర్నెట్ అంతా కూడా ఈ విషయం గురించి, ఈ టాపిక్ అంటే ఇలాంటి చూసే వాటి గురించి బొంబాడవుతున్నట్టు మనం చూస్తాం. సో ఇది అంతా ఒక నిమిషం మనం పక్కన పెడితే, సరే లోకమంతా ఇటువైపుగా వెళ్తుంది కదా, ఓకే, చెడుగా ఉన్నవారు చెడుగా ఉన్నారు, మనకేంటి మనం బానే ఉన్నాంలే అనే ముసుగులో క్రైస్తవ్యం ఉండడానికి వీల్లేదు. ఈ రోజు సంఘంలో స్టాటిస్టిక్స్ కూడా నా దగ్గర కొన్ని ఉన్నాయి. I'll read it out to you. 47% of families, they all have this pornography as a problem in their homes అన్నమాట. 8% church going people, అంటే సంఘంకి వెళ్తున్న మనుషుల్లో కూడా ఇలాంటి ప్రాబ్లం ఉంది అనేది ఫైండ్ అవుట్ చేసినారు. అండ్ నాట్ ఓన్లీ దట్, యంగ్ క్రిస్టియన్ అడల్ట్స్ 18 నుంచి 24 సంవత్సరాల వరకు ఉన్న వయసులో ఉన్న యంగ్ పీపుల్ కానీ వీళ్ళందరూ కూడా 76% మంది కూడా వీళ్ళందరూ కూడా యాక్టివ్లీ దే ఆర్ సర్చింగ్ ఇన్ ది ఇంటర్నెట్ ఫర్ పోర్నోగ్రఫీ. సో దిస్ ఈస్ ద సివియారిటీ. వాస్తవంగా మీరు చెప్తున్నట్టు, జస్ట్ బికాస్ వీ డోంట్ స్పీక్ అబౌట్ ఇట్, మనం మాట్లాడినంత మాత్రాన్ని ఇది మాయమైపోయిన ప్రాబ్లం ఏమాత్రం కూడా కాదు. అండ్ అంటే ది స్టాటిస్టిక్స్ ఆర్ ఫర్ అ పర్టిక్యులర్ గ్రూప్, అందరు అదే విధంగా ఉన్నారని లేబుల్ చేయట్లేదు, కానీ ఏంటంటే ఇట్స్ మోస్ట్ ప్రివిలెంట్. అండ్ నేను ఇందులో పట్టబడ్డానికి ఛాన్స్ లేదు అని అనుకోవడానికి మనకు లేదు. ఎనీబడి ఇన్ ద హోల్ వరల్డ్ హూ ఈస్ లివింగ్ ఇన్ ద ఫ్లెష్, శరీరంలో ఉన్న ఏ వ్యక్తి అన్నా కూడా ఇందులో పట్టబడ్డానికి ఎంతకన్నా అవకాశం ఉంది. దట్ ఈస్ హౌ the devil works and this is the reality of the problem. ఏంటంటే వాస్తవం ఈ నంబర్ చూస్తున్నప్పుడు నిజంగా ఆశ్చర్యం కలుగజేస్తుంది. బయట చాలా ప్రివిలెంట్ గా ఉంది, కానీ ఎస్పెషల్లీ క్రిస్టియన్ కమ్యూనిటీస్ లో కూడా, దేవునికి దగ్గరగా ఉండాలని అనుకునే కమ్యూనిటీస్ లో కూడా ఈ భయంకరమైన డిస్ట్రక్టివ్ వెపన్ ద్వారా సేటన్ ఫ్యామిలీస్ ని రూయిన్ చేయడం, యంగ్ పీపుల్ లైఫ్స్ ని రూయిన్ చేయడం, ఇది ఒక క్యాజువల్ అట్మాస్ఫియర్ గా మారిపోవడము మనం చూస్తున్నాం. సో there's nobody called Holy Joe. సో ఇందులో అయ్యో నాకేం తెలీదు నీకేం తెలీదు అని అనడానికి లేదు. మనం అందరం కూడా ఇందులో ఉన్నవారం. మనం వీఆర్ ఆల్ ఇన్, అంటే అండర్ ద స్వే ఆఫ్ ఇట్ అని మనం చెప్పక తప్పదు కదా. అండ్ ఫ్రెండ్స్, చాలా మంది మోస్ట్ రిక్వెస్టెడ్ టాపిక్ గా ఇది మాకు మీరు పంపించిన సజెషన్ బట్టి prayerfully we have decided that we should converse about this topic, and so we pray that this conversation will be a blessing to all of us. So let's just continue, Sam, the reality and the severity. Severity అనేది అనుకుంటలేరు ఇప్పుడు. ఎవ్రీథింగ్ ఇస్ అంటే నార్మల్. ఎగ్జాక్ట్లీ. అవును, కానీ ఎంత పాస్టర్స్ హోమ్స్ లో గానీ ఎక్కడ చూసినా గానీ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూస్తే, when everybody goes to their house, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినప్పుడు సేటన్ ఎట్లా ఫ్యామిలీని, సేటన్ ఎలా మ్యారేజ్ని, సేటన్ ఎలా గాడ్ గివెన్ డిజైర్ని డిస్టార్ట్ చేసినాడు, ఎలా దీన్ని మిస్రిప్రజెంట్ చేసి అతి భయంకరంగా దీన్ని ఒక టూల్ లాగా వాడుకుంటున్నాడు అనేది ఈ సివియారిటీ బట్టి మనకు అర్థమవుతుంది.
సో ఎవ్వరము డినై చేయడానికి లేదు. సో క్రిస్టియన్స్ గా ఇంకా కళ్ళు తెరవాలి మనం. వీ నీడ్ టు ఓపెన్ అవర్ ఐస్ అండ్ వీ నీడ్ టు సీ, అరే వీ నీడ్ టు డీల్ విత్ దిస్. ఇటువంటి సిచ్యువేషన్, ఇటువంటి ప్రాబ్లమ్ తో మనం డీల్ చేయాలని మనం తెలుసుకోవాలి. సో మూవింగ్ ఆన్, లెట్స్ జస్ట్ టాక్ అబౌట్ వై డు వి ఆల్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్. ఈ ప్రాబ్లమ్ ని మనం, అంటే ఈ ప్రాబ్లమ్ లో మనం ఎందుకు పట్టబడుతున్నాము? ఎగ్జాక్ట్లీ, ఎందుకు పట్టబడుతున్నాం అంటే డిఫరెంట్ ఫీల్డ్స్ గివ్ డిఫరెంట్ ఆన్సర్స్. సైకాలజీని అడిగితే ఇది ఒక బిహేవియరల్ ప్రాబ్లమ్ అని, లేకపోతే నీ చైల్డ్హుడ్ లో నువ్వు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ని బట్టి నువ్వు ఇట్లా అడిక్షన్ లోకి వెళ్తున్నావు అని చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ ఆన్సర్స్. వాస్తవానికి ఎందుకు మనం అందరం కూడా అటువంటి లస్ట్ఫుల్ వి చూడడానికి ఎందుకు ఇవి క్విక్లీ డిజైర్ అంటే, ఇట్స్ బికాస్ ఆఫ్ హూ వి ఆర్. మన పాపపు స్వభావమును బట్టి మనం అట్లా చేస్తున్నాం. వాట్ కమ్స్ అవుట్ ఆఫ్ అ మ్యాన్ డిఫైల్స్ నీ లోపలికి వెళ్ళేది కాదు, నీ నుంచి బయటకు వచ్చేది. సో నీ లోపల నుంచి వచ్చేది ఏంటంటే ఇటువంటి ఆశ. సో ఎప్పుడు మనము ఈ విషయాన్ని రికగ్నైజ్ చేయము అండ్ యాక్సెప్ట్ కూడా చేయం. ఎగ్జాక్ట్లీ, we always try to throw the blame on some kind of external factor, but అండ్ మాల్కమ్ మెగ్రిజ్ ఎగ్జాంపుల్ ఉంటుంది కదా, దట్ ఒక రోజు ఆయన when he came to India, ఆయన ఒక రివర్ లో ఎర్లీ మార్నింగ్ టైంలో సా ఉమెన్ బేదింగ్ అనమాట. ఆమె అక్కడ ఉండడం చూసి వెంటనే ఈయన నదిలోకి దూకి వెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించినాడు. ఆమె దగ్గరికి వెళ్ళిన వెంటనే ఆమె ఈయన వైపు తిరిగిన వెంటనే షీ వాజ్ అ లెపర్. ఆమె కుష్ఠరోగ్యం కలిగిన స్త్రీ. ఆమెను చూడగానే హీల్ గెట్ స్టన్ అనమాట. స్టన్ అయిపోయి ఎంత ఫాస్ట్ గా వచ్చినాడో అంత ఫాస్ట్ గా వెళ్ళిపోతాడు. తర్వాత దిస్ మ్యాన్ హీ సేవ్డ్. దేవుడు రక్షించుకొని ఆయన మార్చిన తర్వాత ఆయన రాస్తూ ఏమంటాడంటే, నేను ఆమెను చూసి భయంకరమైన సిన్ఫుల్ డిజైర్ తో నేను ఆమె దగ్గరికి వెళ్ళాను, కానీ ఆమె చూసిన వెంటనే పారిపోయి వచ్చాను, ఎందుకంటే ఆమెకు లెప్రసీ ఉందని. కానీ అక్కడ నేను రియలైజ్ ఏంటంటే లెప్రసీ ఆమెకు కాదు, లెప్రసీ నాకుంది. నాలో ఉన్న స్వభావం బట్టి నేను అంత భయంకరమైన పని చేయడానికి కూడా ఆగలేదు. సో దట్స్ ద నేచర్ ఆఫ్ ద హ్యూమన్ హార్ట్. మన హ్యూమన్ హార్ట్ అంత భయంకరంగా ఉంది కాబట్టి వీఆర్ ఈజీలీ డ్రాన్ టు దీస్ థింగ్స్. అంటిల్ వీఆర్ ఇన్ ద ఫ్లెష్ వీ హ్యావ్ దిస్ నేచర్. ఓకే, సో 2 ways గా ఉంటుంది. కొంతమంది రక్షించబడి ఉండొచ్చు, అయినప్పటికీ స్వభావము మారదు కాబట్టి ఖచ్చితంగా దేర్ ఇస్ అ ఛాన్స్ ఫర్ us to fall into this trap. What a wonderful thought for all of us to ponder. ఒక పర్సన్ లైఫ్ లో ఇది ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది అంటావు సామ్? అంటే ఇది ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుందంటే, బేసిక్ గా మనకి నేచర్ ఉండడం బట్టి, సిన్ఫుల్ నేచర్ ఉండడం బట్టి ప్రామినెంట్ గా ఈ రోజుల్లో చూస్తే టీన్స్ గానీ ఏజ్ 10 నుంచి కూడా ఇటువంటి భయంకరమైన ప్రమాదకరమైన ఎడిక్షన్ కి దే ఆర్ బీయింగ్ ఎడిక్టెడ్. సో అటువంటి పరిస్థితులలో, అంటే వీఆర్ నాట్ లిమిటింగ్ దెమ్ టు టీన్స్, దేర్ ఇస్ నో ఏజ్ టు దిస్. ఒక రోజు ఒక పాస్టర్ గారిని ఒక 70-year-old మ్యాన్ పిలిచి హీ వాస్ వీపింగ్ అనమాట, విల్ గాడ్ ఫర్గివ్ మీ అని. ఎందుకు అంటే హీ వాస్ అడిక్టెడ్ టు పోర్నోగ్రఫీ ఆల్ త్రూ హిస్ లైఫ్. ఈవెన్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 70 హీస్ క్రైమ్. సో దేర్ ఇస్ నో ఏజ్ లిమిట్. కానీ ఇది ఎక్కడ ప్రారంభం అవుతుందని ఒక్కసారి ఆలోచించాలంటే మేబీ క్యూరియాసిటీతోని, బికాస్ ఆఫ్ ద చేంజెస్ ఇన్ ద బాడీ. సో ఈ ఫీలింగ్ ఇంట్రెస్ట్ ఇన్ ద ఆపోజిట్ జెండర్ కానీ ఇటువంటివి చూడాలని ఇన్ఫ్లుయెన్స్ ద్వారా కానీ క్యూరియస్ గా ఉండడం బట్టి మేబీ దే మైట్ జంప్ ఇన్ టు ఇట్ వెన్ నోబడీ ఈస్ వాచింగ్. అండ్ ఈ రోజుల్లో టెక్నాలజీ మనకు ప్రైవసీ ఇస్తుంది. ఒక చిన్న పిల్లోడు చేతిలో ఫోన్ ఉంటే కార్టూన్ చూస్తున్నాడు అనుకుంటాం మనం, బట్ దేర్ ఇస్ ఎవ్రీ ఆపర్చునిటీ దట్ హీ నోస్ మోర్ టెక్నాలజీ దెన్ యూ. హీ వాజ్ షీ. ఈ రోజు ఇంకోటి ఆలోచించాలి ఏంటంటే, ఉట్టి బాయ్స్ ఇది చేస్తారనడానికి లేదు. ఎందుకంటే దేర్ ఆర్ మెనీ గర్ల్స్ టుడే, ఎస్పెషల్లీ జెన్జీలో a lot of increase in girls who are watching such kind of content. Okay, so that's the reality of it. We need to face it. So అటువంటి పరిస్థితుల్లో క్యూరియాసిటీతో ప్రారంభం అవుతుంది. అది చాలా వేస్ కి మిస్లీడ్ చేస్తుంది. అంత మాత్రమే కాదు, బికాజ్ టెక్నాలజీ మనకు ఒక ప్రైవేట్ స్పేస్ క్రియేట్ చేసి ఐసోలేషన్ లో మనం ఉంటాం కాబట్టి లోన్లీనెస్ కి బాగా మనం కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నాం కాబట్టి స్టార్టింగ్ లోన్లీనెస్ లో ఒక్కళ్ళే ఉండుట ఎంజాయ్ చేయొచ్చు. కానీ స్లోలీ మైండ్ అనేది డివియేట్ అవ్వకుండా మనం నార్మల్ ఏదన్నా కంటెంట్ చూస్తున్నా కానీ వీ మైట్ బి లెడ్ ఇన్ టు దట్. సో ఇట్స్ వెరీ డేంజరస్ అండ్ వీ నీడ్ టు అండర్స్టాండ్. సో ఈ రీజన్స్ వల్ల మన సిన్ఫుల్ నేచర్ ఈజీగా
అటు అట్రాక్ట్ అవ్వడానికి ఎంతైనా అవకాశం ఉంది. అబ్సల్యూట్లీ సామ్, అబ్సల్యూట్లీ. నాట్ ఓన్లీ దట్, అంటే ఇప్పుడు ఇచ్చే ఆన్సర్స్లో వన్ ఆఫ్ ది ఆన్సర్ కూడా ఏంటి అని అంటే, ఐ వాంట్ టు ఫీల్ రిలాక్స్డ్. కరెక్ట్, మై బాడీ నీడ్స్ అ రిలాక్సేషన్. Yeah, ఐఎమ్ ఇన్ yeah. సో మచ్ ఆఫ్ ప్రెషర్ అండ్ స్ట్రెస్ గుండా నేను వెళ్తున్నాను. కరెక్ట్. నాకు రిలాక్సేషన్ కావాలి. సో Yeah. ఇదెందుకు తప్పు అనే నోషన్ ఉంది కదా సామ్. అంటే రిలాక్సేషన్ కావాలని చెప్పి ఏది పడితే అది చేయలేం కదా. రిలాక్సేషన్ షుడ్ నెవర్ హార్మ్ యూ. నువ్వు రిలాక్స్ అయ్యే విధానము నిన్ను హార్మ్ చేసేటట్టుంటే ఎందుకు, వై డూ యూ వాంట్ టు చూజ్ ఇట్? సో అంటే బోర్డంలో, రిలాక్సేషన్లో ఈరోజు బోర్ కొడతా ఉంటది, ఏం చేయాలో తెలియదు. అండ్ యాజ్ ద సేయింగ్ గోస్, an empty mind is a devil's workshop. సో మంచిగా బోర్ కొట్టి ఏం చేయాలో తెలియనప్పుడు ఏదైనా చేద్దాం, అది స్టార్టింగే ఇట్లా భయంకరమైన కంటెంట్ తో స్టార్ట్ అవ్వదు. బిగిన్స్ స్మాల్ బట్ ఇట్ లీడ్స్ టు అ లాట్ ఆఫ్ డ్యామేజ్ అండ్ ఎడిక్టివ్ గా అది మారిపోతుంది. ఈసారి మంచిగా అనిపించింది, ఇంకోసారి చెయ్యాలని అనిపించడానికి ఎంతైనా అవకాశం ఉంది. అండ్ ఇంకొక రీజన్ కూడా మేజర్ ఏంటంటే, మనము జీవించే వరల్డ్ ఎట్లుందంటే, ఇట్ ఈస్ ఆపరేటెడ్ బై సేటన్, ద గాడ్ ఆఫ్ దిస్ ఏజ్ అని ఉంటుంది కదా. సో సేటన్ అన్నిట్లో, ఎవ్రీ అడ్వర్టైజ్మెంట్, నువ్వు ఒక సోఫా కొనాలన్నా కూడా పీపుల్ ఆర్ ప్రెజెంటెడ్ as ఆబ్జెక్ట్స్. నువ్వు ఒక మూవీ మంచిగా హిట్ అవ్వాలన్నా అందులో ఇట్లాంటి భయంకరమైన కంటెంట్ ఉండాలి. టేక్ ఎనీథింగ్, నీ ఏ సేల్స్, అడ్వర్టైజ్మెంట్స్ ఏది తీసుకున్నా కూడా ద వరల్డ్ ఈస్ ట్రైంగ్ టు ఇంజెక్ట్ అండ్ ఇండాక్ట్రినేట్ యూ, సేయింగ్ దట్ దీస్ ఆర్ ఆబ్జెక్ట్స్, పీపుల్ ఆర్ ఆబ్జెక్ట్స్ అని ఇండాక్ట్రినేట్ చేస్తాను. నీకు చిన్న టెస్ట్ పెడతాను రూత్. మనము ఇన్స్టాగ్రామ్ లో స్క్రోల్ చేస్తా ఉంటే, ఒక 100 రీల్స్ స్క్రోల్ చేశారు. 100 రీల్స్ స్క్రోల్ చేసినప్పుడు ఆ 100 రీల్స్ లో ఎన్ని రీల్స్ సంథింగ్ రిలేటెడ్ టు దిస్ కైండ్ ఆఫ్ బిహేవియర్ గానీ, లస్ట్ఫుల్ కైండ్ ఆఫ్ కాంటెంట్ 100 రీల్స్ లో ఎంత ఉందంటారు? ర్యాండమ్ గా ఓపెన్ చేస్తే ఖచ్చితంగా ఒక 60% అని వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ర్యాండమ్ గా ఓపెన్ చేసిన, ఎట్లా ఓపెన్ చేసినా అది ఖచ్చితంగా ఉంటుంది. ద వే యూ డీల్ విత్ ఇట్ ఈస్ డిఫరెంట్. కానీ 60 కాదు కదా, అసలు చెప్పాలంటే ఇంకోలా చెప్పాలంటే 80% అని కూడా చెప్పొచ్చు. అంటే దట్స్ హౌ ప్రివిలెంట్ ఇట్ ఇస్. అండ్ అది కామెడీ కింద కూడా స్టార్ట్ అవ్వచ్చు. కానీ కామెడీ అది స్టార్ట్ అయ్యి ఇట్ మైట్ లీడ్ యూ టు సంథింగ్ ఎల్స్. సో దీస్ ఆర్ ఆల్ ద రీజన్స్ దట్ వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ ఆఫ్. అండ్ అంటే దిస్ ఈస్ నాట్ ఫ్రమ్ అ పర్స్పెక్టివ్ దట్ యూ ఇలా చేయొద్దు అని కాదు, కానీ దిస్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ ద ప్రాబ్లం. కాబట్టి ఈ రీజన్స్ ని మనం నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు. And we need to think about these things. Yes, I'm keeping all these things in mind. I have one more doubt, okay? See, ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఏం చెప్తున్నారు, there's nothing wrong about what we are doing and what we are watching. ఎందుకంటే we are just seeking satisfaction. Okay, మనము ఒక ప్లెజర్ ని ఫుల్ఫిల్ చేసుకోవడంలో ఏం తప్పేమి కాదు. అది ఒక మన హ్యూమన్ బాడీలో మనం దాన్ని ఒక ప్లెజర్ ని సాటిస్ఫై చేసుకుంటున్నాం. కాబట్టి అసలు ఎందుకు తప్పు అవుతుంది? ఎందుకంటే అది మనల్ని రిలీవ్ చేస్తుంది. ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ లైక్ అ స్ట్రెస్ బస్టర్. ఇట్ ఈస్ గివింగ్ యూ it's boosting your energy. ఇట్లా మాట్లాడుతున్నారు కదా సామ్. అందుకే జాన్ పైపర్ ఒక బ్యూటిఫుల్ ఇల్లస్ట్రేషన్ ఇచ్చినాడు. ఇంటిమేసీ అనేది ఇట్స్ గాడ్ గివెన్ గిఫ్ట్, దేవుడు ఇచ్చిన బహుమానం. అది ఒక బ్యూటిఫుల్ పర్ల్ లాంటిది. సో ఆ పర్ల్ మనకు కావాలంటే వెయిట్ చేయాలి. కరెక్ట్. ఆయిస్టర్ ని ముందే వెళ్ళి హార్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తే ఏముండదు, యూ విల్ నాట్ గెట్ ద పర్ల్. ఇట్ హాస్ అ పర్టిక్యులర్ పీరియడ్ ఆఫ్ టైం. అండ్ దాన్ని రూయిన్ చేసేస్తే ఆయిస్టర్ కూడా చచ్చిపోతుంది అండ్ దే విల్ బి నో వాల్యూ ఫర్ ఇట్. లేదు, కంప్లీట్ గా హార్వెస్ట్ అయిన తర్వాత పర్ల్ తీసుకొచ్చి ఇఫ్ వి త్రో ద పర్ల్ బిఫోర్ ద స్వైన్స్, పందుల ముందు పడేస్తే దాని విలువ మనకు తెలియదు. అబ్సల్యూట్లీ. సో ఈ ఇంటిమసీ అనేది దేవుడు ఒక స్పెసిఫిక్ టైం పెట్టినాడు, మ్యారేజ్ యూనిట్ లో పెట్టినాడు దేవుడు. కాబట్టి అక్కడే దాని గురించి ఆలోచన చేయాలి. అక్కడే దాని గురించి మనం ఏం మాట్లాడినా ఏం ఆలోచించినా ఇట్ షుడ్ బి ఇన్ దోస్ బౌండరీస్. దెన్ ఓన్లీ ఇట్ విల్ బి బ్యూటిఫుల్. ముందే మనం ట్రై చేస్తే మన ఫ్యామిలీని, మన రిలేషన్షిప్ అన్ని రూయిన్ చేసేటట్టు ఉంటుంది. లేదు, పర్ల్ హార్వెస్ట్ అయిన తర్వాత దాన్ని తీసుకెళ్లి వాల్యూ చేయకుండా పడేస్తే అప్పుడు కూడా ద ఫ్యామిలీ విల్ బి రూయిన్. ఓకే సామ్, సో బాడీ అనేది వాట్ యూర్ సేయింగ్ ఇస్ గాడ్ గివెన్. కరెక్ట్. అండ్ దిస్ ఇంటిమసీ అనేది ఇస్ అ గిఫ్ట్ దట్ గాడ్ హస్ గివెన్. ఇట్ ఈస్ గాడ్స్ డిజైన్ ఓన్లీ. బట్ వీ నీడ్ టు వెయిట్ అంటిల్ ద రైట్ టైమ్ అండ్ దెన్ వీ నీడ్ టు యూజ్ ఇట్ ఇన్ ది అప్రోప్రియేట్ వే ఇన్ అ మ్యారేజ్ కదా సామ్. సో ఇంత మంచి గిఫ్ట్ ని దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు సరైన సమయం కోసం వేచి చూడాలి. అట్ ద సేమ్ టైం సరి అయిన రీతిలోనే మనము ఈ ఇంటిమేట్ రిలేషన్షిప్స్ ని కలిగి ఉండే ఒక గిఫ్ట్ ని దేవుడు మనకి ఇచ్చినాడు అంటారా? లేకపోతే ఇంకా ఎట్లా చేసినా ఇట్స్ అ డిస్ట్రాక్షన్. ఎగ్జాక్ట్లీ. సో పోర్నోగ్రఫీ ఇస్ బేసికల్ ఐడోలట్రీ. ఎట్లా ఐడోలట్రీ అంటే
దేవుని కాకుండా దేవుడు సృష్టించిన దాన్ని ఆరాధించడమే విగ్రహారాధన. ఎస్ సామ్. సో దే చోస్ టు వర్షిప్ ద క్రియేషన్ ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటర్ అని మనం చదువుతాం. సో ఎలా మనం వర్షిప్ చేస్తామంటే ప్లెజర్ బికమ్స్ అవర్ గాడ్. ఓకే. సుఖమే మన దేవుడు అయిపోతాడు. ఇటువంటి భయంకరమైన దృశ్యాలు చూడడమే మన దేవుడుగా మారిపోయి దాని ద్వారా ఒక అబ్సెషన్ లో మనం ఉంటాం. దేవుని స్వారూప్యంలో చేయబడిన మనుషులను ఆబ్జెక్ట్స్ గా చేసేస్తాం మనం. ద ప్రాబ్లమ్ ద హార్ట్. బేసిక్ గా బిహేవియర్ కంటే ఇది ఒక స్ట్రగుల్ కంటే ఎక్కువ ఇది విగ్రహారాధన అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఒక్కటి మనం కన్క్లూడ్ చేయొచ్చు ఏంటంటే మన హార్ట్ బేసిక్ గా అన్నిట్లో సాటిస్ఫాక్షన్ పొందడానికి చూస్తుంది. ఈ వీడియో తర్వాత ఇంకొక వీడియో, ఈ వీడియో తర్వాత ఇంకొక వీడియో, అక్కడ నాకు ప్లెజర్ దొరుకుతుందేమో అని మన హార్ట్ సర్చ్ చేస్తూ ఉంటుంది. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడ కూడా సంతృప్తి దొరకదు. యువర్ హార్ట్ అండ్ మై హార్ట్ కెన్ ఓన్లీ బీ సాటిస్ఫైడ్ ఇన్ గాడ్. ఎందుకంటే ఆయన మనల్ని చేశాడు. ఒక మూమెంటరీ ప్లెజర్, అది ఎంత మాత్రం కూడా ఎక్కువ కాలం ఉండేది కాదు. అండ్ మనకు సంతృప్తినివ్వదు, కానీ ఇంకా భయంకరమైన పరిస్థితుల్లోకి నడిపిస్తుంది. సో వీ నీడ్ టు ఫైండ్ అ సాటిస్ఫాక్షన్ ఇన్ ద లార్డ్. ఎవ్రీ టైమ్ ఇస్ ద లాస్ట్ టైం అని అనుకుంటూనే ఎన్నో సార్లు దీనిలో కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సార్. కరెక్ట్. కానీ ఒకవేళ ఇట్లనే కంటిన్యూ అయిపోతా ఉంటే దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టకుండా ఏంటి హౌ డస్ ఇట్ ఎఫెక్ట్ మై లైఫ్? వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద లాస్ దట్ ఐ హావ్? ఫస్ట్లీ ఏంటంటే ఇట్ ఎఫెక్ట్స్ అవర్ రిలేషన్షిప్ విత్ ద లార్డ్. yes sir. దేవుడు అందుకే హీల్ ప్రే కదా, అగేన్స్ట్ యూ ఐ హావ్ సిన్డ్ ఓ లార్డ్ అంటాడు. అండ్ ఈ భయంకరమైన అడల్టరీలో డేవిడ్ పట్టబడినప్పుడు ఫస్ట్ థింగ్ హీ విల్ అవాయిడ్ గాడ్. నేతన్ వచ్చి రెబ్యూక్ చేసేదాకా కూడా దేవుని దగ్గరికి వెళ్ళాడు. సో మనం కూడా when we are caught up in such kind of a sin, ఇటువంటి పాపంలో పట్టబడ్డ ఆటోమేటిక్ గా మనం దేవుడి నుంచి దూరం అయిపోతాం. అంటే రిలీజియస్ గా కాదు, చర్చ్ కి రావచ్చు, నామినల్ గా అన్ని చేయొచ్చు, కానీ there's an infinite distance between us and God because sin is basically against him. ఆయనకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నాం కాబట్టి అంత ఎడబాటు మనకు కలుగుతా ఉన్నది. దానికంటే హారర్ ఇంకేం లేదు. దేవునితో సహవాసం కోల్పోతే బాడీ ఊపిరి కోల్పోయినట్టే. సో మనం అది ఆలోచన చేయాలి. దట్స్ ద గ్రేటెస్ట్ కాన్సిక్వెన్స్. దానికంటే మించిన కాన్సిక్వెన్స్ లేదు. అంత మాత్రమే కాదు, వెన్ యూ హ్యావ్ లాస్ట్ ద రిలేషన్షిప్ విత్ గాడ్, ఆబ్వియస్లీ యూ విల్ లూజ్ రిలేషన్షిప్ విత్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్. ఒకవేళ మ్యారీడ్ పీపుల్ అయితే యు నో హౌ మెనీ మ్యారేజెస్ హావ్ బీన్ బ్రోకెన్ బై an addiction to pornography. yes sir. ఇటువంటి రీతిలో ఎడిక్షన్ కి గురైన వారి వల్ల కుటుంబాలన్నీ విరిగిపోయినట్టు చూస్తున్నాం. వన్ ఆఫ్ ద మేజర్ ఇష్యూ. ఒకవేళ యంగ్ పీపుల్ అయితే మూవీస్ లో వాడు గాల్లో ఎగురుతా ఉంటాడు. సో ఇటువంటి చిత్రాలలో కూడా చూపించేవంతా కూడా ఇమాజినేటివ్ గా చూపిస్తారు. సమ్ కైండ్ ఆఫ్ ఫ్యాంటసీ. ఎగ్జాక్ట్లీ, ఇమాజినేషన్. సో ఫ్యూచర్ పార్ట్నర్ ఎవరన్నా యంగ్ పీపుల్ కి వచ్చినప్పుడు ఆ ఇమాజినరీ వరల్డ్ లో ఉంటే ద హోల్ ఫ్యామిలీ స్ట్రక్చర్ విల్ బి రూయిన్డ్. అండ్ ఆ మ్యారేజ్ లో కంప్లీట్ బాండ్ అనేది ఏముండదు, కంప్లీట్ గా షాటర్ అయిపోతుంది. అండ్ అట్లనే చేసుకుంటూ పోతే ఏమైపోతుంది అంటే అసలు మ్యారేజ్ కి వాల్యూ ఉండదు. అందుకే ఈరోజు చూస్తున్నాం మ్యారేజ్ ఎట్లా డస్ట్బిన్ లో యూత్ పడేస్తున్నారు. ఎందుకంటే బిఫోర్ ద టైమ్ కమ్స్ దే వాంట్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్, అండ్ కత్తి తీసుకొని మనల్ని మనం పొడుచుకున్నట్టే జరుగుతా ఉన్నది. సో ఆ విషయాల్లో మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇట్ విల్ బి ఎ ట్రాజిక్. అంటే ఈజీగా మాట్లాడుతున్నాం కానీ ఫ్యామిలీస్ రూయిన్ అవ్వడం, రిలేషన్షిప్స్ పాడవడం, పీపుల్ ని ఆబ్జెక్ట్స్ లాగా చూడడం, అంటే యూ విల్ బి అంటే ఒక డీసెన్సిటైజింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అంటే ఇన్సెన్సిటివిటీ బికమ్ నంబ్ అండ్ హార్డ్. ఎగ్జాక్ట్లీ. ఇంకోలాగా చెప్పాలంటే వి డీహ్యూమనైజ్ అవర్ సెల్ఫ్స్, వి స్టార్ట్ బీయింగ్ లెస్ హ్యూమన్. మనం ఒక కేస్ స్టడీ చేస్తే మర్డరర్స్, షూట్ చేసిన వాళ్ళు, మొన్న రీసెంట్ గా ద వన్ హూ షాట్ చార్లీ కర్క్ ఆల్సో, he was addicted to pornography. You take any murderers, ఇంత వైలెంట్ బిహేవియర్ కి బ్యాక్గ్రౌండ్ ఎక్కడో దగ్గర పోర్నోగ్రఫీ ఉంటుంది. అందులో ఏమైపోతుంది అంటే ఇందులో ఇంకొక కాన్సిక్వెన్స్ మెయిన్ ఏంటంటే బ్రెయిన్ అనేది ఇట్ గెట్స్ రీవైర్డ్ అనమాట. ఎడిక్షన్ అనేది ఎట్లాంటిదంటే ఐ టేక్ అ స్మాల్ క్వాంటిటీ టుడే, yes eventually slowly gradually the amount keeps increasing. మళ్ళీ నేను ఇంతే తీసుకుంటే నాకు ఎంజాయ్మెంట్ ఉండదు. వై? బికాస్ ఐ కెన్ డ్రింక్ మోర్, ఆల్రెడీ డ్రాంక్ దట్. సో ఇక్కడ కూడా ఏంటంటే నేను ఈ రోజు సమ్ కంటెంట్ చూసాను, ఈ రోజుకి ఓకే, రేపటికి ఇంకా అగ్రెసివ్ కావాలా, ఇంకా వైలెంట్ కావాలా. అది రోజుకి యానిమల్స్ కంటే దారుణంగా మనుషులను చేసేసి
నథింగ్ బట్ రూయినింగ్ పీపుల్స్ లైఫ్ అని మనం ఆలోచన చేయాలి. సో ఇట్ రీవైర్స్, దేవునితో రిలేషన్షిప్ పోతుంది, మనుషులతో రిలేషన్షిప్ పోతుంది, ఆబ్జెక్టిఫై చేసేస్తాం, ప్రొడక్టివిటీ అనేది ఉండదు, మనం ఏం చేస్తున్నామో ఎక్కడ ఉన్నాం మనకు తెలియదు, ఐసోలేటెడ్ గా ఇటువంటి ఎడిక్షన్ లోకి వెళ్ళిపోయి బ్రెయిన్ అంతా రీవైర్ అయిపోయి ఒక క్రూయల్ పీపుల్ గా మారిపోవడానికి ఎంతకైనా అవకాశం ఉంది. అన్రియల్ ఎక్స్పెక్టేషన్స్ లో ఎండప్ అయిపోతాం మనం ఒకటి ఆలోచించాలి ఏంటంటే, ఈ ఇండస్ట్రీ వెనకాల ఉన్న వాళ్ళు వై ఆర్ దే డూయింగ్ ఇట్? ఐ థింక్ దే డూ ఇట్ ఫర్ మనీ. దే డూయింగ్ ఇట్ ఫర్ మనీ. ఇప్పుడు చాలా మంది సాక్ష్యాలు మీరు వింటే, ఈవెన్ ఇన్ ద మెయిన్ లైన్ మీడియా లో వారు వచ్చి కన్ఫ్యూజ్ చేసేది ఏంటంటే, ద యాక్టర్స్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ movies, we were abused, we were forced to do this, and whatever you watch is totally unreal. Okay, uttadanta fake adi, just to gain money. People ఎంత ఎక్స్టెంట్ దాకా కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. What you're saying is the people who are into such acts, వాళ్ళు ఎంతో బాధని వ్యక్తపరుస్తున్నారు. బై డూయింగ్ దట్ దే ఆర్ నాట్ హ్యాపీ, గానీ ఎగ్జాక్ట్లీ దే హ్యావ్ అ ట్రామా అండ్ స్కార్స్ ఇన్ దేర్. వాళ్ళు కూడా దే ఆర్ లెఫ్ట్ విత్ గిల్ట్, షేమ్ అండ్ ట్రామా. అంతే, ఆ గిల్ట్ అనేది ఎప్పుడు హాంట్ చేస్తా ఉంది వాళ్ళని. వాళ్ళకి మాత్రమే కాదు, చూసిన వాళ్ళకి, ఇందులో ఇన్వాల్వ్ ఉన్న వాళ్ళందరికి కూడా గిల్ట్, షేమ్ అది ఉండిపోతుంది. సో ఇది చేసి తప్పించుకున్నాము, హిస్టరీ డిలీట్ చేసేసినాము, ఇంకా నేను తప్పించేసుకున్నాను అనడానికి లేదు. ఆ మార్క్ అనేది మన మీద ఉండిపోతుంది. సో ఇంకొకలాగా చెప్పాలంటే, మన టోటాలిటీ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ని ఇది ఎఫెక్ట్ చేసేసి, అండ్ విల్ బి లెఫ్ట్ ఇన్ డిస్పేర్, హోప్లెస్ కండిషన్ లో మనం ఉండిపోతాం. కాన్సిక్వెన్సెస్ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గుర్తొచ్చేది ఏంటంటే, హౌ ఎస్కిమోస్ కిల్ వుల్వ్స్. వాట్ ఇస్ ఇట్ సామ్? సో వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు స్నోయి ఏరియాస్ లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ వుల్వ్స్ ని చంపడానికి వాళ్ళు ఒక షార్ప్ నైఫ్ ని స్నోలో పెడతారు. పెట్టి ఏం చేస్తారంటే, ఒక ల్యాంబ్ లేకపోతే ఏదన్నా సమ్ కైండ్ ఆఫ్ బ్లడ్ ని లేయర్స్ లాగా ఆ నైఫ్ కి అప్లై చేస్తారు, అండ్ దాన్ని టెంట్ బయట పెట్టేస్తారు. సో నైట్ సమ్ టైమ్ లో వుల్వ్స్ వస్తాయి మెల్లిగా వచ్చి, బ్లడ్ అనగానే రే డెలిషియస్, చాలా మంచిగా ఉంది అని చెప్పి దే స్టార్ట్ లికింగ్ ద నైఫ్ అన్నమాట. సో 1 లేయర్ సక్సెస్ఫుల్, సెకండ్ లేయర్ సక్సెస్ఫుల్, థర్డ్ లేయర్ సక్సెస్ఫుల్. తర్వాత ఏమవుతుంది అంటే, ఆ షార్ప్ నైఫ్ ఏం చేస్తుంది అంటే వుల్ఫ్ టంగ్ ని కట్ చేసేస్తుంది. అండ్ ద వుల్ఫ్ డస్ నాట్ రియలైజ్ దట్ ఇట్ ఈస్ డ్రింకింగ్ ఇట్స్ ఓన్ బ్లడ్. తన ఓన్ బ్లడ్ నా తాగుతుందని తెలియదు. తాగి 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 అదే రకమైన డెస్పరేషన్ తో ఇట్ డైస్ by drinking its own blood. That's how Satan uses pornography in all of our lives. What a powerful illustration for us to understand. Correct. That we are, going for our own destruction. Exactly. మనమే మన సొంత చేతులతోటి మన జీవితాన్ని పాడు చేసుకోవడానికి పరుగులెత్తేదే ఈ పోర్నోగ్రాఫిక్ కంటెంట్ అని కంక్లూడ్ చేయడం తప్ప మానదు కదా సామ్. And we should never neglect this. This is not something light. This is something serious in the eyes of God. దేవుని దృష్టిలో ఇది చాలా తీవ్రమైనది. But Sam, as we talk so much about it, okay, ఇప్పుడు నేను ఇందులో పట్టబడి ఉంటే, is there no hope for me? There is hope for us, Ruth. There is hope for us. And ఆ hope ఎక్కడ ఉందంటే, it's only in the person of Jesus Christ. ఎలా ఉంది అంటే, మనల్ని మనం రక్షించుకోలేం. ఈ కొన్ని 10 స్టెప్స్ దీన్ని ఫాలో అవ్వాలి, ఇంకో 15 స్టెప్స్ ఫాలో అవ్వాలంటే ఎప్పటికీ ఫాలో అవ్వలేం. మనల్ని మనం పుల్ చేసుకోలేం ఈ నెట్ నుంచి, మనల్ని మనం రక్షించుకోలేం. దట్స్ వై వి నీడ్ జీసస్. అండ్ వైల్ వి వర్ స్టిల్ సిన్నర్స్, హి డైడ్ ఫర్ us అండ్ హి విల్ పుల్ us అవుట్. ఆయన మన గురించి రక్తం చిందించి, ఆయన రక్తం మన పాపములను క్షమించును అని మనం నమ్మినప్పుడు, నేను చేసింది తప్పు, నేను భయంకరమైన పాపంలో పట్టబడున్నాను, దేవుని వ్యతిరేకంగా నేను పాపం చేసినాను, ప్రభువా నన్ను క్షమించు అని పశ్చాత్తాపడి ఆ ప్రేమమైన యేసు ప్రభు వైపు చూస్తే అన్ని మాఫ్. He will wipe out every sin. ఎంత గొప్ప మనం ఎప్పుడు చేయనట్టే దేవుడు మనల్ని చేస్తాడు. అండ్ ఆయన ఎంత నీతిమంతుడు అంత నీతిమంతుడుగా మనల్ని ఎంచుతాడు. సో ఆ సువార్త అర్థం చేసుకున్నప్పుడు, నా నేచర్ మారాలంటే జీసస్, నా బుద్ధి మారాలంటే జీసస్, నా ఈ భయంకరమైన స్వభావము మారాలంటే ద ఓన్లీ సొల్యూషన్ ఇస్ జీసస్ క్రైస్ట్. సో ఆయన యుద్ధకు వచ్చినప్పుడు, దట్స్ ద ఏమంటారు, హ్యామర్ దట్ బ్రేక్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ అడిక్షన్. Sam. So whenever we think about guilt and fear,
మనందరం కూడా ఇలాంటి పాపాల్లో పట్టబడినప్పుడు మన లోపల గిల్ట్, మన లోపల భయము, మన లోపల షేమ్ ఫీలింగ్ అనేది మనకు వచ్చినప్పుడు, యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు తప్పకుండా ఆ అవమానం నుంచి, ఆ గిల్ట్ నుంచి మనల్ని హీ విల్ సెట్ us ఫ్రీ. Yes. ఎంతైతే ఈ పోర్నోగ్రఫీ విల్ ఎన్స్లేవ్ us, బట్ క్రైస్ట్ విల్ లిబరేట్ us. Correct. He will set us free from all of this. Yes. అందుకే జాన్ 8 లో హీ హూ కమిట్స్ సిన్ ఇస్ అ స్లేవ్ ఆఫ్ సిన్. పాపం చేయవాడు పాపం నాకు దాసుడు అని ఉంది. కానీ అదే చాప్టర్ లో whom the son sets free he is free indeed. Indeed, yeah. ఎవరైతే కుమారుడు ఎవరిని స్వతంత్రులుగా చేస్తే వాళ్ళు స్వతంత్రులు అవుతారని ఉంది. సో ద ఫ్రీడమ్ లైస్ ఇన్ జీసస్ క్రైస్ట్. వెన్ వి రిపెంట్ అండ్ టర్న్ ఫ్రమ్ అవర్ సిన్ అండ్ కమ్ టు హిమ్, he will make us new. Yeah, all we need is a cry from the bottom of our hearts, saying, Exactly. Jesus save me, Exactly. Jesus help me అని మనం నిజంగా హృదయపూర్వకంగా మనం మొరపెట్టినట్లయితే దేవుడు మనకి నిజంగా సహాయం చేయడానికి he is right here. Sam, I made the prayer and I asked Jesus to help me. Yeah. కానీ అది ఒకసారి అవుతుంది, and Correct. then మళ్ళీ when I pray I might ask Jesus to help me. Yes. కానీ if there are no changes in the way I am living, Correct. then I am more prone to go back to it. నేను Exactly. మళ్ళీ దాంట్లోనే పట్టబడడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కదా. Yes. సో నిజంగానే ఒకవేళ ప్రాక్టికల్ గా కొన్ని ఏవైనా స్టెప్స్ Yeah. వీటిల్లో నేను ఒకవేళ జాగ్రత్తగా ఉండగలను, Correct. దీస్ కెన్ హెల్ప్ మీ ఓవర్కమ్. వాట్ Yeah. కెన్ ఐ డూ టు ఓవర్కమ్? ప్రాక్టికల్ స్టెప్స్ ఆర్ బేసిక్. ఇప్పుడు ప్రాక్టికల్ స్టెప్స్ ఇవి అని మనం చెప్పని అవసరం లేదు. ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ ఇన్ లైఫ్, ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ సంథింగ్, మనమే ఒక స్ట్రాటజీ వస్తుంది. కరెక్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైర్ అనేది మనకు ఉండాలి. నేను రావాలి దీని నుంచి బయటికి, నేను రాలేను అనేది తీసేయాలి. విత్ గాడ్స్ హెల్ప్ ఐ కెన్ డూ ఇట్ అని. ఎస్ ఎవ్రీబడీస్ లైఫ్ లో దేర్స్ డిఫరెంట్ స్ట్రాటజీ. ఎస్ కానీ ఈ స్ట్రాటజీస్ లో ఈ 4 థింగ్స్ మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. Okay. ఫస్ట్ ఏంటంటే యాక్సెస్. ఏదైతే మనకి బాగా యాక్సెసిబుల్ ఉండి అదే వాతావరణంలో ఉంటే మనం పడిపోయడానికి ఛాన్స్ ఉంది. కరెక్ట్. అండ్ Okay. బైబుల్ అయితే చాలా స్పెసిఫిక్ గా చెప్తుంది, ఇఫ్ యూ లుక్ ఎట్ అ వుమెన్ టు లస్ట్ ఫర్ హర్, యూ హ్యావ్ కమిటెడ్ అడల్టరీ ఇన్ యువర్ హార్ట్ అంటుంది. అట్లాంటప్పుడు మరి ఇఫ్ యూ కమిట్ అనట్లేదు, ఇఫ్ యూ లుక్ అంటుంది. సో అంత స్పెసిఫిక్ గా జీసస్ చెప్పారు కనుక చాలా కేర్ఫుల్ గా మనం ఉండాల్సిన అవసరం ఉంది. సో ఈ టైమ్స్ లో అన్నిటిని ఆకర్షించబడి చూస్తున్నప్పుడు దట్స్ అ సిన్ ఇన్ ద ఐస్ ఆఫ్ గాడ్. దట్స్ వై వీ నీడ్ టు మేక్ అ కవెనెంట్ విత్ అవర్ ఐస్. జోబ్ అంటాడు కదా, ఐ హావ్ మేడ్ అ కవెనెంట్ విత్ మై ఐస్ దట్ ఐ విల్ నాట్ లుక్ ఎట్ అ వుమెన్ టు లస్ట్ ఫర్ హర్. వీ నీడ్ టు కిల్ యాక్సెస్ టు సిన్. ఓకే. సో పాపం చేయడానికి నాకు ఎక్కడైనా యాక్సెస్ ఉందంటే యాక్సెస్ కట్ చేసేసుకోవాలి. ఫర్ Okay. బేసికలీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, నువ్వు 24 hours ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేసుకుంటుంటే ఎప్పుడో ఒకప్పుడు పడతావు. నువ్వు మూవీస్ కి ఎడిక్ట్ అయ్యి నేను నార్మల్ మూవీస్ ఏ చూస్తున్నా అంటే ఖచ్చితంగా ఒక రోజు ఎండప్ అయిపోతాం మనం ఇటువంటి కంటెంట్ వాచ్ చేయడంలో. ఓకే. సో ఏం చేయాలి? డిలీట్ చేయాలి, లేకపోతే టైం అనేది లిమిట్ చేయాలి. ఈదర్ 10 minutes 15 minutes. ఇప్పుడు ఇటువంటి యాప్స్ కూడా వచ్చేసినాయి. అటువంటి యాప్స్ లో పట్టబడుతున్నామా, యాప్స్ డిలీట్ చేసేయాలి. ఓకే. ఒకవేళ బేసిక్ గా నేను లోన్లీగా ఐసోలేటెడ్ గా ఒక్కడనే రూమ్ లో ఉంటున్నానా, లోన్లీగా ఉండొద్దు. ఎవరినో ఒకరిని మనతో పాటు వీ నీడ్ టు హ్యావ్ ఇన్ అవర్ రూమ్ విత్ అస్. ఎందుకంటే వీఆర్ స్ట్రగ్లింగ్ విత్ ఇట్ కాబట్టి. సో ఖచ్చితంగా ఈ యాక్సెస్ ని ఎప్పుడైతే కట్ చేసుకుంటామో దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు హిల్ గివ్ యూ సెల్ఫ్ కంట్రోల్. ఆశ నిగ్రహం కూడా మనకి ఆయన ఇస్తాడు. దట్స్ వండర్ఫుల్ సామ్. అంటే నేను లోన్లీగా ఉన్నప్పుడు దీంట్లోకి వెళ్ళిపోతా అనే ఛాన్స్ మనకు ఉన్నట్లయితే లోన్లీగా ఉన్నప్పుడు ఫోన్ వాడకుండా ఉండడమే మంచిది Exactly, కదా. సో exactly. when you're among a group of your family, then you use the phone. Yes. Whatever you need to do, you do, and then again you keep it aside. Exactly. అట్లా that's what you're saying, right? ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ ఇట్ ఇస్. Yeah. అవును, అంతే, వాస్తవమే. అంత మాత్రమే కాదు, వాట్ వీ కెన్ డూ ఇస్ అంటే ఇది చూడొద్దు ఇది చూడొద్దు అనుకోవడం కాదు, కానీ వీ నీడ్ టు రీప్లేస్ ఇట్ విత్ గాడ్స్ వర్డ్. Yes, Sam. దేవుని వాక్యాన్ని ఏది రమ్యమైనదో, ఏది ఖ్యాతిగలవో, వాట్ ఎవర్ ఇస్ బ్యూటిఫుల్, వాట్ ఎవర్ ఇస్ నోబుల్, వాట్ ఎవర్ ఇస్ ట్రూ, వాటితో నీ మనసును నింపుకో అని ఉన్నట్టు ఫిలిపియన్స్ లో Yes, Sam. మనం వీ నీడ్ టు ఫిల్ అవర్ మైండ్స్ విత్ గాడ్స్ వర్డ్. Yes, Sam. అండ్ ఎప్పుడన్నా ఇటువంటి ఆలోచనలు కలిగినప్పుడు వీ నీడ్ టు ప్రే అంటు ద లార్డ్. నువ్వు అనేది ఏంటంటే ఉట్టి ఖాళీగా ఉండి నేను అవాయిడ్ చేయాలని ఖాళీగా కూర్చుంటే ఇంకో 7 దయాలు వచ్చి కూర్చున్నట్టు. అవును. అంటే అలా కాకుండా వెన్ యూ సే ఐ డోంట్ వాంట్ టు డూ దిస్, దెన్ యూ బెటర్ డూ సంథింగ్ ఎల్స్, విచ్ ఇస్ ఫిల్ యువర్ మైండ్ విత్ గాడ్స్ వర్డ్. కరెక్ట్. సో ఇది ఆలోచన చేసినప్పుడు గ్రీక్ మిథాలజీ ఒక ఇలిస్ట్రేషన్ ఉంది. అందులో ఏంటంటే సైరెన్స్ అని ఒక ఐలాండ్ మీద హాఫ్ బర్డ్ హాఫ్ ఉమెన్ అపియరెన్స్ లో ఉంటాయి. మిథాలజీ లేదు, జస్ట్ స్టోరీ. ఓకే. సో ఆ సైరెన్స్ కి స్పెషాలిటీ ఏంటంటే చాలా బాగా పాడతాయి అన్నమాట. ఓకే. సో ఆ పాటలకి వాళ్ళ మాటలకి ఆ సేలర్స్ అట్రాక్ట్ అయిపోయి చాలా సార్లు సింక్ అయిపోయి షిప్స్ కూడా డిస్ట్రాయ్ అయిపోతా ఉంటాయి. అయ్యో. సో అట్లా అవుతుంది మనకు కూడా. ఒకవేళ ఇటువంటి భయంకరమైన దానిలో మనం పట్టబడి ఉంటే స్వీట్ గా సౌండ్ అవ్వచ్చు, కానీ ఇట్ లీడ్స్ టు డిస్ట్రక్షన్. సో అట్లా వాళ్ళు డిస్ట్రాక్ట్ అవుతున్నప్పుడు ఎవరన్నా జయించే వాళ్ళు ఎవరు లేరా అంటే ఒక వ్యక్తి ఉంటాడు. ఓకే. సో ఆయన ఏం చేస్తాడంటే
ఒక టెక్నిక్ వాడతాడు అనమాట. ఏం Okay. చేస్తాడంటే వ్యాక్స్, హీల్ పుట్ వ్యాక్స్ ఇన్ హిస్ ఇయర్స్. So that he can't hear, is it? ఆయన Okay. చెవులో వ్యాక్స్ పెట్టేసుకుంటాడు. ఎందుకంటే నేను ఇంకా వినొద్దు అని. Hmm. సమ్హౌ విల్ బి ఏబుల్ టు డిఫీట్ అనమాట. అచ్చా అచ్చా. కానీ ఆయన మాత్రం బయటపడతాడు, కానీ మిగతా వాళ్ళందరూ కూడా ట్రాప్ అయిపోతారు. Oh. బట్ దేర్ ఇస్ అన్ అదర్ మ్యాన్ హూ కమ్స్ అప్ విత్ అన్ అదర్ స్ట్రాటజీ. Okay. ఆయన ఆ ఐలాండ్ దగ్గర అప్రోచ్ అవుతున్నప్పుడు హీ టేక్స్ అప్ హిస్ హార్ప్. Okay. హార్ప్ తీసుకొని స్టార్ట్స్ ప్లేయింగ్ ఇట్. Wow. ఆయన వాటికంటే మెలోడియస్ గా ప్లే చేసేసరికి ఉన్న సెయిలర్స్ అదేవిధంగా ప్లే చేసే వ్యక్తి కూడా వాటి సౌండ్ కి ఆకర్షించబడరు, Oh. వాటి పాట వినడానికి ఆకర్షించబడరు. Hmm. కానీ బికాస్ దే ఆర్ ఫిల్డ్ విత్ దిస్ బ్యూటిఫుల్ మ్యూజిక్, Ah. they were able to sail smoothly and they had a successful journey. What a beautiful illustration, Sam. So that's what we need to keep in mind. Hmm. నా వినొద్దు అనుకుంటే ఎప్పుడో పడిపోతాం. కానీ when God's holy word, transforming word, Hmm. పరిశుద్ధపరిచే వాక్యం మన హృదయాల్లో ఉన్నప్పుడు, నేను పాపం చేయకుండా ఉన్నట్లు హృదయంలో నీ వాక్యాన్ని భద్రం చేసుకుని. భద్రపరుచుకొని ఉన్నాను. ఆయన వాక్యం నాలో ఉన్నప్పుడు నన్ను నన్ను గైడ్ చేస్తుంది అండ్ ఒక డైరెక్షన్ ఇచ్చి ఈ మెలోడియస్ ట్రూత్ నాకు ఆల్వేస్ రింగ్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా నేను వేరే వరల్డ్ ఇన్ఫ్లుయెన్స్ కింద I will ఉండడానికి have no అవకాశం taste ఉండదు. for it. ఎగ్జాక్ట్లీ, వి విల్ లూజ్ appetite for the world. When I was in my teens, నాకు భయంకరమైన ఆలోచనలు పడుకునేటప్పుడు వస్తున్నప్పుడు the only resort for me was praying to the Lord. Hmm. దేవా ఈ రోజు ఇట్లుండే, ఈ రోజు ఇట్లా అయింది అంటే ఆబ్వియస్ గా పడుకుని పెట్టండి, ప్రేయర్ స్టార్ట్ చేసిన వెంటనే. సో దట్స్ హౌ ఐ వాజ్ ఏబుల్ టు ఓవర్కమ్ ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ థాట్స్. Hmm. అంటే నేను ఒక హోలీ జోన్ అని చెప్పట్లేదు, బట్ దట్స్ హౌ వీ నీడ్ టు ప్రాక్టికలీ యూజ్ స్క్రిప్చర్ అండ్ ప్రేయర్ ఇన్ అవర్ డే టు డే లివింగ్. Yes, Sam. సో యా, దట్స్ హౌ వీ నీడ్ టు మూవ్ ఫార్వర్డ్. అండ్ అంత మాత్రమే కాదు కానీ గాడ్లీ ఫెలోషిప్ కూడా మెయింటైన్ చేయాలి మనం. Hmm. మన ఫెలోషిప్ లో ఇవే మాటలు, నోరిప్పితే ఇవే మాటలు మన చుట్టూ ఎప్పుడు. Jokes. ఇప్పుడు అసలు యంగ్ పీపుల్ మధ్య ఒక ఫిల్టర్ అనేది లేదు, Hmm. ఫిల్టర్లెస్ జనరేషన్ ఇది. ఎంత భయంకరంగా మాట్లాడాలా అంత భయంకరంగా మాట్లాడాలి. అట్లాంటి ఫెలోషిప్ లో మనం ఉంటే యూ కెనాట్ ఓవర్కమ్. Yeah. కానీ ఖచ్చితంగా మన బౌండరీస్ మెయింటైన్ చేసి మీరు ఇవి మాట్లాడితే నేను ఉండా Hmm. అని చెప్పాలి వాళ్ళకి. లేదు వాళ్ళు మాట్లాడుకుంటున్నారంటే మనం అక్కడ నుంచి వెళ్ళిపోవాలి. Hmm. సో ఖచ్చితంగా ఆ బౌండరీస్ లో ఉంటేనే దీనికి మనం ఆకర్షించబడం. Yeah, so you said kill access to sin Yeah. and avoid it అని కాకుండా fill your mind with God's word అని Exactly. చెప్పి. And Then have good friends, godly friends. Correct. And అండ్ ఫైనలీ ఏంటంటే అకౌంటబిలిటీ. Mhm. డెఫినెట్ గా స్పిరిచువల్ మెంటర్స్ కి కానీ లీడర్స్ కి కానీ గాడ్లీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే Hmm. కన్ఫెస్ చేసి అకౌంటబిలిటీ వాళ్ళు చెక్ చేసేటట్టు, ఒకళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అన్న, Hmm. మదర్ ఫాదర్ కానీ, Whomever we trust. ద Yeah. ఫ్రెండ్స్ కానీ, ఇఫ్ ఒకళ్ళు మానిటర్ చేయగలిగితే టు అ సర్టన్ ఎక్స్టెంట్, మరీ మొత్తం ప్రైవసీ బ్రేక్ చేసి కాదు కానీ Hmm. టు అ సర్టన్ ఎక్స్టెంట్ కొంచెం వరకు, సో దట్ వీ విల్ బి అకౌంటబుల్ Hmm. ఉంటే డెఫినెట్లీ గాడ్ విల్ గివ్ అస్ ద స్ట్రెంగ్త్ Hmm. టు ఓవర్కమ్ దిస్ సిన్. ఈ సిన్ ని ఓవర్కమ్ చేయడం లోకానికి చాలా కష్టం, కానీ మనకు కష్టం కాదు. ఎందుకంటే we depend on the Lord and he will give us the victory and there is hope for us. He will forgive us, cleanse us, and he will give us victory over sin. At this point, I'm reminded of a beautiful quote, Sam. It says, "Holiness, not safety, is the end of your calling." And Lillian Trotter anindi. She was a missionary to Africa. She was the one who wrote the song, "Turn your eyes upon Jesus. Yeah. Look full in his wonderful face, and the things of the world will be strangely dim in the light of his glory and grace." నిజంగా ఈరోజు మనందరం కూడా మన నేత్రాలు దేనిపైన పెడుతున్నాం, మన కళ్ళు ఎటువైపు చూస్తున్నాయి అనే ప్రశ్న మనందరం కూడా కలిగి ఉండాలని మేము అనుకుంటున్నాం ఫ్రెండ్స్. Yeah. సో ఈ ముగింపులో బిఫోర్ వి జస్ట్ కంక్లూడ్ మనం అడుగుదాం దేవుడిని. ఎన్నోసార్లు ఈ పాటలో కూడా ఉంటుంది కదా, ఎరిగి నేను చెడిపోతిని, యేసుని గాయము రేపితిని, మోసపోతి నేను దృష్టి తొలగితి, దాసుడా నిన్ను చూడనిమ్ము, ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతము నే నిన్ను చూడ. సో యేసయ్యని చూసినప్పుడు when we fix our eyes upon Jesus, he will help us to overcome every kind of sin and temptation. Yeah. Right, Sam? Yeah, let's pray. Heavenly Father, we submit our lives into your hands. ప్రభు, ఇంతమంది యవనస్తులు ఇటువంటి పాపంలో పట్టబడి బయటికి రాలేనట్టుగా ఉన్నారు. నీవే కరుణించండి. నీవే ప్రభు నీ కార్యం చేసి నూతనపరిచి నీ రక్తం చేత పాపాలను శుద్ధీకరించి విజయవంతులంగా మమ్మల్ని అందరినీ చేయమని నీ పాద సన్నిధిని వేడుకుంటూ ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. Amen. We hope that this podcast was a blessing to you. If it was,
please do share it in your Christian youth groups so that everybody will be blessed. Yeah. Thank you so much for joining in, Thank friends. Until we see you again, God be with you all. Bye. Bye bye.